డైరెక్ట్గా అక్కడ రీచ్ అవుతారు. ఆ ఫ్యూచర్, యువర్ ఫోకస్ షుడ్ బి ఫ్యూచర్. వాట్ ఈస్ ఎ ఫోకస్? కేర్ఫుల్ అటెన్షన్ దట్ ఈస్ గివెన్ టు సంథింగ్ సచ్ యాజ్ ఎ టాస్క్, ఒక పని మీద కానీ, ఎబిలిటీ, ఒక కాంపిటెన్సీ మీద కానీ, లేకపోతే ఫుల్ అటెన్షన్ ఆన్ సంథింగ్. దేని మీదైనా మీరు అది కావాలి అనుకుంటే అది జరిగి తీరుతుంది. మన వేదాలు, ఉపనిషత్తులు, మనకు చెప్పే బైబిల్స్, ఖురాన్లు, భగవద్గీతలు ఒకటే ఒక మాట చెప్తాయి, యద్భావం తద్భవతి. మనం ఏమనుకుంటే అది జరిగి తీరుతుంది. మనం అనుకోవాలి, మనం దృష్టి మీద పెట్టాలి. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల నేను పడిపోతాను అని మీరు అనుకుంటే మీరు పడిపోతారు. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళే లోపల నేను నిలబడతాను అని మీరు అనుకుంటే మీరు నిలబడతారు. మీ ఫోకస్ కేవలం మీ మెంటల్ కెపాసిటీ. ఫోకస్ ఇస్ ద లింక్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. మీకు ప్రతి సమస్య, ప్రతి నిర్ణయం తీసుకోవడానికి ఫోకస్ కావాలి. మంచిది చెడేది తెలుసుకోవడానికి ఫోకస్ కావాలి. మంచివాడెవడు చెడువాడెవడు తెలుసుకోవడానికి ఫోకస్ కావాలి. ప్రాబ్లం సాల్వింగ్, ఇది సమస్య ఎలా రావాలి? కరీంనగర్ అనే వర్కింగ్ డే వర్షం పడుతుంటే సమస్య ఎలాగైనా రావాలి, ఇది సమస్యకి ఆన్సర్. మీ ప్రాబ్లంని మీరు ప్రాబ్లంలా డిస్కస్ చేస్తే ప్రాబ్లంలా ఉంటుంది. ప్రాబ్లంని మీరు ఛాలెంజ్గా తీసుకుంటే మీకు ఛాలెంజెస్ ఆర్ మెట్, ప్రాబ్లమ్స్ ఆర్ డిస్కస్డ్. ప్రాబ్లం కేవలం డిస్కస్ చేస్తూ ఉంటాం, ఛాలెంజెస్ ఆర్ మెట్. సో ప్రాబ్లం సాల్వింగ్, రీజనింగ్, మనకున్నది జంతువులకి లేనిది, మనకున్నది లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్. ఏది మంచి ఏది చెడు, అరే ఈ బిడ్డ నా బిడ్డలా ఉందిరా అనుకుంటే ప్రతి ఆడపిల్ల నా బిడ్డలా కనిపిస్తుంది కదా. భలే ఉందిరా ఈ అమ్మాయి అనుకుంటే భలే ఉందిరా అనిపిస్తుంది. మనం ఎలాంటి రీజనింగ్ చేసుకుంటే అలాంటి రీజనింగ్లో వస్తుంది. నేను చెప్తున్నాను, నేను 43 years ఈ సెప్టెంబర్ 11 అంటే ఇక్కడి నుంచి కరెక్ట్ ఇంకో 5-6 రోజుల లోపల నేను కెమెరా ముందు నుంచి నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి 44 ఏళ్ళు అవుతుంది. 44 years నా ముద్దమందారం సినిమా నేను హీరోగా యాక్ట్ చేసింది. సినిమాకి వెళ్ళే ముందర ఎందుకు చెప్తున్నాను వినండి, ఎట్లా ఆలోచిస్తే అట్లా అవుతుందని. మా అమ్మ నన్ను హీరోగా జంజాల్ గారు సెలెక్ట్ చేశాక నువ్వు వెళ్ళొద్దు అని చెప్పారు. నేను అడిగాను ఎందుకమ్మా వెళ్ళొద్దు అన్నారు. నువ్వు అక్కడికి వెళ్తే చెడిపోతావు సినిమా ఇండస్ట్రీకి అన్నారు. నీ దృష్టిలో చెడిపోవటం అంటే ఏంటి అని చెప్పారు. మా అమ్మ ఒక లిస్ట్ ఇచ్చింది. ఇవాటికి 44 years అయింది. మా అమ్మ పోయి కూడా 12 years అవుతుంది. మా అమ్మ చెప్పిన ఆ లిస్ట్లో ఒక్క పని కూడా నేను చేయలా. స్మోక్ చేయలా, డ్రింక్ చేయలా, నాన్ వెజ్ తినలా, ప్యాకాళ్ళ, చదువు మానేలా. ఒక్క ఆడపిల్ల నా చూపుతో కానీ నా మాటతో కానీ ఇబ్బంది పడలా. దట్ ఈస్ ద ఫోకస్ ఐ హ్యావ్ ఆన్ వాట్ ఐ హ్యావ్ కమిటెడ్. ఫోకస్, నథింగ్ ఎల్స్.